వాళ్ళు అలా అనుకుంటున్నారు కానీ నేను ఎంతటి వాడిని అన్న భావన జీర్ణం కాలేదనుకోండి, ఇవన్నీ ఏం చేస్తాయంటే మెడనొప్పి తీసుకొస్తాయి. అదేంటండి మెడనొప్పి ఎందుకు వస్తుంది అంటారేమో మీరు. తలగడ అనేటటువంటిది ఎలా ఉండాలి? తల పెట్టుకుంటే తలకి ఇబ్బంది లేకుండా ఉండాలి. తలగడ నాది, ఊదుకోవడానికి నోరున్న గాలి నాదని దాన్ని బాగా గాలి ఊదేసి తల కింద ఎట్టాను అనుకోండి, మెడనొప్పి పెడుతుంది. పొగట్ట కూడా గాలి దిండు లాంటిది. అది మీరు బాగా పుచ్చుకున్నారనుకోండి, దిండు బాగా లావు అవుతుంది. దిండు బాగా లావైందనుకోండి, మెడ నిప్పెట్టి తల తిరుగుతుంది లేచినప్పుడు. పొగట్టని ప్రోత్సాహం కోసమే తీసుకుని అతిగా పొగట్టని స్వీకరించకుండా ఇది నాకు కలగడానికి ఈశ్వరుడు కారణమని ఆయనకి నమస్కరించి తాను నిరాడంబరంగా నేనెంతటి వాణ్ణి అని బ్రతకగలగడానికి వినయం అంటారు. అది ఉన్న చోటికి వచ్చి చేరుతాయి. ఇంకా ఏమీ ప్రయత్నం అక్కర్లేదు. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం. ఆ వినయం ఉందనుకోండి, పక్కకి తీసుకొచ్చి కూర్చోపెట్టుకొని అన్నిటినీ కూడా నేర్పుతారు. ఎంతో ప్రేమతో చూస్తారు. సర్వసాధారణంగా లోకంలో వ్యక్తులు దూరం అయిపోవడానికి కారణం ఏదై ఉంటుంది అంటే అహంకారమే. అహంకారము వల్ల, చెప్పిన మాట వినకపోవడం వల్ల, మూర్ఖత్వం వల్ల, అతిశయం వల్ల, మాకన్నీ తెలుసన్న భావనల చేత దూరం అయిపోతారు. శంకర భగవత్పాదుల జీవితంలో మీరు ఎప్పుడు చూసినా వినయమే. అది అంతఃశౌచం. లోపల శౌచంతో ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే అంత వినయంతో, అంత ప్రేమతో ఉండగలగడం. రెండవది నిస్వార్థ బుద్ధి. ఇది నా బోటిగాడికి అంత తేలిక విషయం ఏం కాదు. కానీ శంకర భగవత్పాదులకు అసలు ఆయన నా కొరకు అని చేసుకునేది ఏమీ ఉండదు. ఆయన ఏది చేసినా లోకం కోసమే, నా కోసం అన్న మాట ఆయన జీవితంలో అన్వయం కాల. నేను తరచుగా చెప్తుంటా, ఆయన హనుమ ఇద్దరే. జీవితం మొత్తం మీద నా కోసమని చేసుకున్నది ఒక్కటి భూతద్దం పెట్టి వెతికితే కనపడదు. అంతటి మహానుభావుడు. కాబట్టి నిస్వార్థ బుద్ధి, స్వీయ కర్మానుష్ఠానము. మీరు చూడండి, ఇంట్లో దుమ్ము పడిందా దుమ్ము పడలేదా అని చూడకుండా ప్రతిరోజు ఇల్లు తుడుచుకుంటాం. ప్రతిరోజు ఇంట్లో కడగకపోయినా తడిగుడ్డన్నా వేస్తాం. వీధిలో ఒకసారి తుడుచుకొని కళాపి చల్లి ముగ్గు పెట్టుకుంటారు. ఎందుకు? ఇంట్లో మీరు దుమ్ము చూశారా అండి? ఏమైనా ధూళి పడిందా అండి అన్న దాంతో సంబంధం లేదు. పడి ఉండి ఉండవచ్చు, తుడిచేస్తారు. అట్లాగే నిత్యకర్మానుష్ఠానం ఏం చేస్తుంది అంటే మనిషిని ఎప్పటికప్పుడు పవిత్రుణ్ణి చేసేస్తుంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆయన తేజస్సుకి భంగకరమైన విషయమునందు ఆయన ప్రవర్తించి అపవిత్రుడైతే, ఆ అపవిత్రత దేని వలన పోతుంది అంటే నిత్యకర్మానుష్ఠానం భక్తితో చేసిన కారణం చేత పవిత్రుడవుతాడు మళ్ళీ. అందుకని స్వీయ కర్మానుష్ఠానం ఆయన ఎన్నడూ దాన్ని విడిచిపెట్టరు. అదే మార్గం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిది. గురుగంటి పూజ అని ఒక గంట పూజ, ఆత్మపూజ, తనలో తానే పూజ చేసేవారు కూర్చుని. అట్లాగే పరోపకార బుద్ధి, ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేద్దాం. అది బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి కనకధారాస్తవం చేయించలా. అటువంటి పరోపకార బుద్ధి అన్నిటినీ మించి అంతఃశౌచం ఏర్పడడానికి ఉండవలసిన ప్రధాన లక్షణము శ్రద్ధ. శ్రద్ధ అంటే గురువుగారు ఏదైనా చెప్పారనుకోండి, ఇక స్వబుద్ధిని పెట్టడు అక్కడ, ఇంకా తన బుద్ధితో ఆలోచించడు. ఇంకా నేను నా బుద్ధితో ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకనంటే గురు బుద్ధిర్విశేషత. గురువుగారు ఏది చెప్పారో అది చాలా విశేషము. ఆయన కన్నా ఆలోచించగలిగిన ప్రజ్ఞ నాకు ఉండదు. అందుకని గురువుగారు చెప్పారు అది చేస్తాను, గురువుగారు చెప్పనిది నేను చెయ్యను. అసలు గురువుగారు చెప్పనిది చెయ్యను, గురువుగారు చెప్పినది మానను. అసలు అంతకన్నా ఎక్కువగా నేను ఆలోచించను. అది పరమ పవిత్రమైనటువంటి పదార్థం. గురువుగారు అంటేనే పవిత్రం. అంతకన్నా భిన్నంగా ఆయన గురించి అసలు ఆలోచన నా మనసులోకి నేను రానివ్వను. అది శంకర భగవత్పాదుల యొక్క